జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామాల ప్రజలకు కంపెనీ యాజమాన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పనుల ప్రారంభంపై నిలదీస్తున్న గ్రామస్తులను బౌన్సర్లను పెట్టి బెదిరిస్తున్నారు. కంపెనీ వైపు వస్తే మీ సంగతి చెప్తామని కంపెనీ సిబ్బంది బెదిరిస్తుండటంతో 13 గ్రామాలు ఏకమై పోరాడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం పాశవికంగా వ్యవహరిస్తుందని గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. రాజోలి మండలంలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పెద్ద ధన్వాడ్ గ్రామానికి చెందిన 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీ సమీపంలో నిన్న దొరికిన వారిని దొరికినట్లుగా పట్టుకెళ్లిన పోలీసులు ఇవాళ కంపెనీ వైపు వెళ్లిన వారిని కొట్టి డీసీఎం బస్సులో పోలీసులు తీసుకుపోయారు. పనుల కోసం వెళ్లిన వారిని సైతం విచక్షణ రహితంగా పోలీసులు కొట్టారు. పట్టుకెళ్లిన వారిలో 3 మైనర్లు వినోద్, భరత్, రోహితులుగా ఉన్నట్లు అక్కడి వారు తెలిపారు. పిల్లగాడిని అయితే బాగా కొట్టిరి. పిల్లగాడిని అంటే రాముని కొడుకుని సన్న పిల్లగాడు మైనర్. పిల్లగాడు ఆ పిల్లగాడిని ఇంకో పిల్లగాడిని కొట్టిరి. ఆ పిల్లగాడు మైనర్ పిల్లగాడు, ఇంకో పిల్లగాడు సన్న పిల్లగాడు, ఆ పిల్లర్ మైనరే. పోతుంటే మీ నా సొనూరుకు పోవాలని ఇంకా వచ్చిరి ఎక్కువ కొడక ముసలోడు అని అండ్రి. ఇంకా వేసరి ఎక్కకుండా నిలబడితే మళ్ళీ గేడు చంపినాక దాడిచ్చి దాంట్లోకి నూకేసా జీప్లోకి ఎక్కినాక కొడకలరా మీరు ఎవడెవరు నీళ్ళు మా చెల్లులో ఉందని, ఎందుకై ఇట్ట కొట్టినావు రైతులను కష్టం చేసుకుని బతుకోవాలని, నీకేం రూలింగ్ ఉందని ఇతరంగా కొట్టిండవు అడగలుచుంటే అన్ని అని సార్ వచ్చి మళ్ళీ కొని మాట్లాడినాక మమ్మల్ని కిందికి దింపారు. సార్ దించి కన్నర్లు ఈటాచ్లు తెచ్చి పని స్టార్ట్ చేయాలని వస్తే మేము పోయినాం. ఒక 50 మంది పెద్దనాడు చిన్నదని పోతే ఈడ కట్టెలు అడ్డం వేసి ఆడోళ్ళు గేట్ దాటండి అని చెప్పారు. మేము ఆ ఆవేశంతోనే వచ్చి ఊర్లో ఇట్లా నడుస్తుంది, ఇట్లా పరిస్థితి ఉంది. ఇంకా కంపెనీ పడుతుంది. ఊరు ఏకమైపోతే తప్ప మనం నిన్న ఏకమైపోయినాము, ఏదో చేసినాము, దాన్ని బంద్ చేసినాము. 12 గ్రామాల ప్రజలు చుట్టూ 150 ఎకరాలు ఎస్సీలకు ఇచ్చిన పొలం ఉంది. కేసీఆర్ పక్కల 6 ఎకరాలు మళ్ళీ దాని గట్టు కానుకొని 6 ఎకరాలు ఈ ప్లాట్లు చిన్నదన్నమాట ప్లాట్లు ఉన్నది. అటువంటి స్థలంలో ఈ ప్రతి ఒక్కరు నిన్న వచ్చిన అధికారులు చూసిన వాళ్ళు కూడా ఇంత మంచి పొలంలో ఎట్లేసారు అంటున్నారు. కానీ మీరు ఏది ఒప్పుకుంటే అది ఓకే అని వాళ్ళు చెప్పినాకనే మేము వచ్చినా. మేము ఆ రోజు కూడా ఆర్డీఓ ఆఫీసులో కూడా మేము ఒప్పుకున్నాము. కంపెనీ పడితే మేము సావడం సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని చంపే మీరు కంపెనీ వేయండి, లేదంటే మీ పొలం ఎంత ఉందో మాకేయండి, లేదంటే మా పొలము మా ఇండ్లు మొత్తం కొనుక్కోనండి, మమ్మల్ని ఊరు వెళ్ళేయండి, అంతవరకు మీరు కంపెనీ వేయండి, అంతవరకు అయితే మేము సిద్ధంగా ఉండమని మేము చెప్పడం జరిగింది. ఈ రోజు చిన్న పిల్లలు కూడా 10 ఏళ్ల పిల్లగాని కూడా ఎందుకు అది దుఃఖం వచ్చే వాళ్ళకి, ఎందువలన ఏంటికి వచ్చేది, లేకుంటే సంపనికి వచ్చాడు కదా మొత్తం చంపి అందనే. ఇప్పుడు కరోనా కంటే ఎక్కువ భయం పెట్టినారు వాళ్ళు. డిపార్ట్మెంటే మమ్మల్ని పెట్టింది. ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ వాళ్ళకి జాలి లేదా మా మీద. మమ్మల్ని జాలి లేనట్ట కనుక మీరు చంపండి, చంపినాకనే మీరు కంపెనీ వేయండి అని చెప్పినాము. మేమైతే దానికి సిద్ధంగా ఉండము. ఈ నిన్న కూడా అనుకున్నానట, మొత్తం జరిగిన తర్వాత వచ్చిన వాళ్ళని వచ్చినట్ట చంపుకొని వాళ్ళని జీపులు ఎక్కించుకొని పోయి నువ్వు స్టేషన్లో వేల్చున్న పనేముంది లేదు. ఊర్లోకి వచ్చి మొత్తం వేసుకొని పోయి మొత్తం చంపుకొని దొరుకొని పోవాల్సివి. నిన్న ఎంత బాధపడినారు. ఒకరోజు పండ్ల మీద కొట్టడము, చేతల మీద ఏ తప్పు చేసి కొడితివి. ఏమన్నా వాళ్ళ అబ్బా సొమ్ము గుంజుకున్నామా, మేము కంపెనీ సొమ్ము గుంజుకున్నామా, లేకుంటే డిపార్ట్మెంట్ సొమ్ము గుంజుకున్నామా? ఎందుకు కొట్టినారు? ఒక లేడీస్ నెత్తి వాళ్ళ ఆయమ్మ సాగు బతుకులో ఉంది, మరి ఆయమ్మ పరిస్థితి ఏముంది? మీకు కళ్ళు ఏమన్నా బట్టలు కట్టినామా? దాని గురించి మీకు తెలదా? దీనైతే మేము ఎంత సేవలుండే కంపెనీ అయితే పడనేమో, ఎంతకెంత పోరాటం మమ్మల్ని మొత్తం అక్కడ చంపిన చింత లేదు. మేమైతే కంపెనీ పడనీయమని ఇదొక్కటే మాది గట్టిగా నిర్ణయం తీసుకున్నాం సార్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, గద్వాల్ జిల్లాలో పోలీసులు ఇథనాల్ కంపెనీ యాజమాన్యం కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అసలు గద్వాల్లో ఏం జరుగుతోంది, అక్కడ ఎందుకు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది?
సాయి మాధవి పెద్దదన్వాడ గ్రామంలో ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న ఆందోళన చేసినటువంటి గ్రామస్తులపైన పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారు. నిన్న సాయంత్రము కంపెనీ ఏరియా నుంచి వెళ్లినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి అక్కడ వారిని కొట్టి బస్సులోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ పనుల మీద పెళ్లి పనుల మీద వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా చూడకుండా ఎవరు వస్తే వారిని ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లేటటువంటి సందర్భంలోనే ఆ జీబు బస్సులో ఎక్కించేటటువంటి సందర్భంలోనే వారిపై లాఠీలతోటి చేతులతోటి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఒక్కొక్కరికి వార్తలు వచ్చేటటువంటి విధంగా కూడా పోలీసులు కొట్టారు. దీంతో గ్రామస్తులంతా కూడా భయాందోళనలో ఉన్నారు. ఇప్పుడు 12 మందిని పోలీసులు రిమాండ్ కి తరలించారు. దాదాపుగా నిన్న 50 నుంచి 60 మందిని ఈ గ్రామం నుంచి, దీంతో పాటు చిన్నదనవాడ గ్రామం నుంచి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ రాత్రి వరకు ఉంచుకున్నారు. నిన్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వారిని పరామర్శించారు. వారి మీద దాడిని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఇష్టం వచ్చినట్లు ఫ్యాక్షనిస్టులను చూసినట్లు, దొంగల్ని చూసినట్లు రైతులను ట్రీట్ చేశారా, ఏం తప్పు చేశారు, ఎందుకు ఇంత ఘోరంగా కొట్టాల్సి వచ్చిందని చెప్పి అక్కడ పోలీసులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నిలదీశారు. నిన్న నుంచి కూడా గ్రామస్తులంతా కూడా ఈ కంపెనీ యాజమాన్యము ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అనుమతితోనే పనులకు ముందడుగు వేశారు. పనులు చేయడానికి గ్రీన్ సిగ్నల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం వల్లే దాదాపుగా 3 నెలల పాటు కామ్గా ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం మరోసారి పనులకు సిద్ధమైందని చెప్పి గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో వీరంతా కూడా శాంతియుతంగా ఆందోళనలు చేశారు. దాదాపుగా 2-3 నెలల పాటు వీరు కంపెనీ ఏర్పాటు చేయొద్దు అని చెప్పి ఇక్కడ ఎంఆర్ఓ స్థాయి నుంచి ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు వరకు అన్ని స్థాయిల్లో వీరి యొక్క వాదనను వినిపించారు. ఇక్కడ కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు కావచ్చు, కలెక్టర్కి వినతి పత్రం, ఆర్డీఓ దగ్గర సమావేశం అవడం కావచ్చు, రిలే నిరాహార దీక్షలు, ఇలా అన్ని స్థాయిల్లో శాంతియుతంగానే ఆందోళనలు చేశారు. జనవరి, డిసెంబర్, ఫిబ్రవరి నెలల్లో ఈ గ్రామస్తులంతా కూడా శాంతియుతంగా నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఏర్పాటు చేయొద్దని చెప్పి అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులను, అధికారులను కలిశారు. 3 నెలల పాటు కామ్గా ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యం సడన్ గా మొన్న సోమవారం అర్ధరాత్రి ఇక్కడ పనులు చేయడానికి దీనికి సంబంధించి అక్కడ కంపెనీ యాజమాన్యము వారు ఉండడానికి కంటైనర్లు తీసుకురావడం కావచ్చు, అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉండడానికి కావచ్చు, ఆ షెడ్యూలను ఏర్పాటు చేయడము, జేసీబీలు, బొలెరో వాహనాలు అక్కడికి రావడంతో ఈ గ్రామస్తులంతా మరోసారి పనులు చేయడానికి కంపెనీ సిద్ధమవుతుందని చెప్పి ఆందోళన చెంది అక్కడికి పోయి వారిని అడిగారు. అడిగినటువంటి సందర్భంలో వారు కొంత కవ్వింపు చర్యలకు దిగారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళా సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, బౌన్సర్లు కావచ్చు, గ్రామస్తుల పట్ల చులకనగా మాట్లాడారని, ఈ గీత దాటి చూడండి మీ సంగతి చెప్తామని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి దాదాపుగా 40-50 మంది గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఉన్నారు. ఆ సందర్భంలో వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో మనం పోరాటం చేయకుంటే కంపెనీ ఏర్పాటు ఖచ్చితంగా జరుగుతుంది, మన పట్ల ఈ కంపెనీ యాజమాన్యం చులకన భావంతో ఉందనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు చర్చించుకొని నిన్న కంపెనీ యాజమాన్యం దగ్గరికి అక్కడ ప్లేస్కి వెళ్లి అక్కడ ఆందోళన చేశారు. ఆందోళన చేసేటటువంటి క్రమంలో పోలీసుల మీద కూడా ఆందోళనకారులు ఎవరు వెళ్లలేదు. కేవలం కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి కంటైనర్ను దహనం చేయడం, ఆ వాహనాలను ధ్వంసం చేయడం మాత్రమే చేస్తారు. అక్కడి నుంచి వారంతా తర్వాత వెనుదిరిగారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కంపెనీ ఎందుకు మళ్ళోసారి 3 నెలలు కామ్గా ఉన్నటువంటి యాజమాన్యం ఎందుకు మళ్లీ పనుల ప్రారంభానికి ముందడుగేసింది అనుకుంటున్నారు? ఇప్పుడు గత 6 నెలల నుండి మేము పోరాటం చేసుకుంటూనే ఉన్నాము. 6 నెలల నుండి పోరాటం చేస్తూ ఉండగా మేము చెయ్యనీయమని చెప్పి పక్కన 150 ఎకరాలు ఎస్సీలకు ఇచ్చిన ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, మన కేసీఆర్ ఇచ్చినది. మళ్ళీ చిన్నదనవాడ 6 ఎకరాలు ప్లాట్లు ఉన్నవి. అటువంటి మధ్యలో వద్దు, మాకు అపాయం ఉందని చెప్పి 6 నెలల నుండి మేము ఇడదీసి చెప్పినా కానీ చెప్పినాము. ఇంతకుముందు ఎప్పుడు ఫస్ట్ కలెక్టర్కి ఇచ్చినాము, ఎస్పీకి ఇచ్చినాము, విన్నతి పత్రం ఎమ్మెల్యేకి ఇచ్చినాము, సంపత్ కుమార్కి ఇచ్చినాము, శ్రీధర్ బాబు దగ్గరకు పోయినాము. ప్రతి ఒక్కరికి తిరిగి 6 నెలల నుండి చేస్తే బంద్ చేస్తాం దీక్ష చేస్తే దీక్ష చేస్తే కూడా 20 రోజులు దీక్ష చేస్తే దీక్ష కూడా అందరూ బాగా సహకరించి ప్రతిపక్షాలు ఈయన మన ఎంఆర్ఓ, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళు వచ్చి కూడా మీరు విరమించాలి ఆ రోజు.
విరమించకుంటే మళ్ళీ సంపత్ కుమార్ దగ్గర పోతే ఆయన అధికార పార్టీలు ఉన్నాడు, వాటికి పోతే ఆయన తీస్తాడంటే సరే అని అందరు పోయినారు. పోతే ఆ రోజు మేము హామీ ఇచ్చి ఆయన తీపిస్తాను మీరు బంద్ చేయండి అంటే వాళ్ళ మనుషులు వచ్చి మన ఆయన పచ్చర్ల కుమారు, మరి రాజోలి దస్తగిరి వాళ్ళ మండల ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి నిమ్మరసం ఇచ్చి మమ్మల్ని దీక్ష విరమించేసినారు. విరమించేసిన తర్వాత ఆ రోజు నుండి కామ ఊకున్నాము. ఉండి మళ్ళా నిన్న అనుకోకుండా నిన్న సోమవారం నాడు రేత్రి కిరాయి గుండాలను పెట్టి తెచ్చి మొత్తం సామాన్లు దించి మేము పోయినాం. పెద్ద మనుషులం పోతే ఆడోళ్ళు కాలు మీద కాలేసుకుని కుర్చీలు కూర్చొని దీన్ని గీత దాటని కట్టెలు అడ్డం వేసినారు మా అడవిలోకి. ఎక్కడి నుంటో వచ్చి గీత దాటండి అని మన ఊర్లో ఇంత 12 గ్రామాల మధ్యన వచ్చి ఒక్క ఊరు కంపెనీకే మద్దతు ఇచ్చి ఆడికి చెప్పినాం ఎస్ఐ గారికి, సార్ ఇది పద్ధతి కాదు, వాళ్ళని పంపండి, మాకు ఆవేదన పెరుగుతుందంటే కూడా మా పంపనీకే మాకు హక్కు లేదు అని నిన్న వచ్చి కూడా ఊర్లోకి. అయితే ఎందుకు ఆందోళనలు అంతగానం చేయాల్సి వచ్చింది? శాంతియుతంగా ఇన్ని రోజుల పాటు నిరసనలు తెలిపినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు ఎందుకు అంత ఆవేశంగా వ్యవహరించాల్సి వచ్చింది? సార్, ముందుగా టీవీ న్యూస్ యాజమాన్యానికి నమస్కారం. అలాగే ఈరోజు పెద్దదన్వాడ గ్రామంలో జరుగుతున్న ఈ చట్టపరమైన అనుకోండి, మరి కొంతమంది వ్యక్తిగతంగా కక్షలతో అనుకున్నట్టుగా నిన్న జరిగిన సంఘటన తెలుస్తుంది. దీనిపైన మేము ఒక్కటే సార్ చెప్పాల్సినది, ప్రజలు శాంతియుతంగా ర్యాలీ చేసిండ్రు. మన శాంతియుతంగా కంప్లీట్గా నీకు విరామం చేయమంటేనే విరామం చేసిండ్రు, దీక్ష చేసిండ్రు. అన్ని విధాలుగా ఏదైతే చట్టపరంగా మనం వ్యతిరేకం చేయకూడదు, మనం ఖచ్చితంగా చట్టానికి లోబడే మన పనులు చేయాలి, మన పని చేస్తూ మనం సాధించుకోవాలి. ఇక్కడ మన ఇథనాల్ ఫ్యాక్టరీ రావడం వల్ల మన పిల్లలు, మన మండలాలు కాదు, మన నియోజకవర్గం అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆ విరామం జరగడం జరిగింది. అప్పట్లో ప్రతి అధికారికి, ప్రతి ప్రజాప్రతినిధులకు కానీ అందరికి విన్నవించారు గ్రామస్తులు అందరూ కూడా. గ్రామస్తులతో పాటు మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కూడా ఆల్రెడీగా ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే మనకొద్దు ఇలాంటిది, మనం 4 రోజుల పాటు సంతోషంగా ఉండే జీవితాన్ని ఎంచుకోవాలి కానీ 40 రోజులు ఎప్పుడు బాధపడుతూ ఉన్న జీవితాన్ని ఎంచుకోకూడదు మన ప్రజలనే ఉద్దేశంతో దీన్ని ఫ్యాక్టరీని రద్దు చేయాలని చెప్పి మేము అప్పటి నుంచి కూడా పోరాటం చేయడం జరిగింది. ఇక్కడ పెద్దదన్వాడ గ్రామంతో పాటు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ కంపెనీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాటు చేయనీయమని చెప్పి గ్రామస్తులు తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ దిశ కూడా గ్రామస్తులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అక్రమ కేసులు పెట్టి దాదాపు 12 మందిని రిమాండ్కు తరలించారు పోలీసులు. అయినప్పటికీ కూడా ఈ కంపెనీ ఏర్పాటు విషయంలో మాత్రం క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా కంపెనీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయమని చెప్పి చేయనీయకుండా ఆందోళనలు, నిరసనలు మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు చెప్తున్నారు.